ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికైతే అందమైన అమ్మాయిలు ఉంటారో అక్కడికి వచ్చింది. ప్యాషన్ తో బీటెక్ సెలెక్ట్ చేసుకొని ఎలాంటి టెక్ లేకుండా ఎంటెక్ చేరి ఆ జాబ్ ఈ జాబ్ అని కాదు ఏ జాబ్ అయినా చేస్తాం, ప్రతి జాబ్ లో నంబర్ 1 అనే నిలిచిన వాళ్ళేరా మా ఇంజనీరింగ్ స్టూడెంట్. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? మీరు ఇలాంటి క్వాలిటీస్ ఉంటేనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. హైట్ ఉండాలి, బిఎడ్ ఉండాలి, సౌత్ కొరియా వాళ్ళలాగా ఉండాలి. సౌత్ కొరియా మీకు తెలియదేమో నేను సౌత్ కొరియాలో పుట్టే. చెప్పనా? అంటే తను ఒక్కడే కాకుండా నాతో కలిసి డ్రింక్ చేయాలి. తను ఏం మాట్లాడుతున్నావు తల్లి? అంటే కడుపున వచ్చినప్పుడు జెలుసిల్ సిరప్ కదా. మరి ఏది? రాయల్ స్టాక్. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడిగటానికి డైరెక్ట్ గా తీసేసుకోవడానికి. వాడు ఒక గ్లాస్ తాగా నువ్వు 10 గ్లాసులు తాగి గిప్ప తాగుతాయి వాడు. చెప్పనా? అంబానీ అంత ఆస్తుండాలి. నాకు వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే బ్లాక్ మ్యాజిక్ ఇంకా శుద్ర పూజలు ఇలాంటివి రావాలి. ఎందుకంటే నాకు ఎవరిపైన కోపం ఉంటే తొందరగా రివెంజ్ తీసుకోవడానికి. ఓహో, అంటే నీకు పశుపతి కావాలి. ఎస్, పశుపతి. నువ్వు అరుంధతి అయితే. ఎస్, ఎగ్జాక్ట్లీ. సరే, అరుంధతి అని అంటే ఆ పౌరుషం, గర్వం, ఆ నడకలోనే జేజమ్మ అన్నప్పుడు ఒక ఫీల్ ఉంటది కదా, ఆ నడక చూపెడతా. జేజమ్మ వస్తుంది, మ్యూజిక్ పెట్టర్రా. పొద్దున ఇంటి బయట పాల ప్యాకెట్ వచ్చిందా లేదా అని చూడండి పోయినా. పౌరుషం గర్వం అంటే అది ఇట్లా ఉండాలి, రానిలాగా ఇట్లా అని మెల్లగా స్లో మోషన్ లా. అరే పాల ప్యాకెట్ వచ్చిందిరా పొద్దున్నే. చెప్పినారా? అబ్బాయి ఉంటే చాలు, బట్టతలు ఉండొద్దు, పొట్టు ఉండొద్దు. ఓహో, అబ్బాయి ఉంటే చాలంటే ఎంత గొప్ప మనసు అనుకున్నా. బట్ట ఉండొద్దు, పొట్టు ఉండొద్దు, కింద చెప్పులు ఉండొద్దు, ఇంక చెప్పి ఇంక ఇట్లాంటివి. అమ్మా, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండాలి. చాక్లెట్ ఫ్యాక్టరీలో పనుడా? చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండాలి. ఓనర్ ఉండాలి. నిన్ను కూడా మెషిన్ లో పంపించేస్తాడు, నువ్వు కూడా చాక్లెట్. ఫస్ట్ మా ఐశ్వర్య బియ్యం హ్యాంపర్ ఇచ్చేది మా జేజమ్మకి. పాల ప్యాకెట్ జేజమ్మ. బట్ట బొట్ట రాని మగాడు ఉండడు. వాళ్ళని కూడా ప్రేమించండి, వాళ్ళని కూడా ఆదరించండి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, చెప్పండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. What's your name? Manogna. Manogna. Beautiful name. What do you do? B.Tech second year. నా పేరు జోస్నా. I am MBA second year. MBA చదువుతున్నారు. Very good. Bhavya. Second year CSC. అర్పిత CSC డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ మేడం మీరు. నేను అప్పటి నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నామో అనుకున్నాను నేను. అది నా తప్పు కాదు, మీ అందం తప్పు. What's your name, నాన్న? శృతి. నాకు రా పలకదు నాన్న. నందిత. ఏం చేస్తున్నావు నందిత? B.Tech third year. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సో గేమ్ ఏంటంటే, చేతిలో డంబుల్ ఉంది, ఇలా 2 ఫింగర్స్ మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రైట్, ఈ ఎల్బో బెండ్ చేయకుండా స్ట్రైట్ గా బెలూన్ మీద పడతారు. నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆ ఆన్సర్లు మీరు 1 by 1 చెప్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ లో మీ చెయ్యి నొప్పడం స్టార్ట్ అవుతుంది, మెల్ల కిందికి వెళ్తుంది. ఆ పిన్స్ ఆ బుడగ గుచ్చుకోగానే పేలిపోద్ది. ఎవరి బుడగ అయితే పేలిపోద్దో వాళ్ళకి పాయింట్ రాదు, బుడగ కాపాడుకున్న వాళ్ళకి పాయింట్ వస్తుంది. గాట్ ఇట్? ఫస్ట్ మీరు ఆడుతున్నారు, చెయ్యి సాపండి. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ బంక్ కొట్టి టీచర్లకి లేకపోతే పేరెంట్స్ కి దొరికిపోయినప్పుడు చెప్పే రీజన్స్ ఏంటి? సార్ హెల్త్ బాలేదు. ఎవరికి? నాకు. అయితే లీవ్ పెట్టు. బంక్ ఎందుకు కొట్టినావు? అవును సార్, లీవ్ పెడతామంటే ఎగ్జామ్ అని చెప్పారు, అందుకే వచ్చాము. ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. చెప్పండి మేడం. క్లాస్లో అవ్వట్లేవు, కాలేజ్ క్లాసెస్ అవ్వట్లేదా? మరి ఏం చేస్తారమ్మా మీ క్లాస్లో అవ్వట్లేవు అని పిల్లలు చెప్తారు. క్లాస్ అవ్వట్లేదని పిల్లలు చెప్తారు. ఓకే, ఎందుకు బంక్ కొట్టావు? వాటర్ తాగడానికి వెళ్ళాను సార్. అమ్మ
అమ్మా వాటర్ నీ బ్యాగ్ లో ఉంటది. లేవు సార్, అయిపోయినాయి. కానీ ఏంది మొన్న థియేటర్ ఐమాక్స్ లో చూసినా కూల్ వాటర్ వస్తాయని వెళ్ళాను. ఐమాక్స్ లో కూల్ వాటర్ వచ్చాను. అవును. మమ్మీ చికెన్ కర్రీ వండిందని ఇంటికి వెళ్ళిపోయా. ఏంది మమ్మీ చికెన్ కర్రీ నీకు వాసన కాలేజ్ వరకు వచ్చిందా? మా అమ్మే తాతయ్య చనిపోయాడు. తాతయ్య చనిపోయిందా? ఎన్నో తాత ఎన్నిసార్లు చచ్చిపోతాడమ్మా అదే తాత? 4 తాతయ్యలు ఉన్నారు సార్. 4 తాతల్ని 40 సార్లు చంపుతావు అమ్మా. అవును సార్. పెయిన్ వస్తుందా? పాయింట్ పీకింది, మీకు పాయింట్ వచ్చింది. జ్యోత్స్న మీట్ శృతి, సే హాయ్. శృతి. నాకు రా పలకదు నానా. శృతి సే హాయ్ టు జ్యోత్స్న. హాయ్ జ్యోత్స్న. హాయ్ శృతి. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఆడపిల్లలు దోస్తులు తిట్టుకుంటే ఎలా తిట్టుకుంటారు? 3, 2, 1 గో. దొంగ మొహం దానా, పిచ్చి మొహం దానా, పిచ్చి మొహం, ఎర్రి మొహం దానా, వేస్ట్ దానా, పాగల్ దానా, సైకో దానా, చేపలు మట్టే మొహం దానా, చేపలు మట్టే మొహం దానా, ఫాల్తు దానా, సినిమాకి రాకుండా క్లాస్ కి పోయే దొంగ మొహం దానా, పిడికలు పడ్డే మొహం, పేట పెట్టే మొహం దానా, పేడ పెట్టే మొహం దానా, కప్పలు పట్టే మొహం దానా, బిత్తిరి మొహం దానా, బేవర్స్ దానా, ఫాల్తు దానవి నువ్వే, బేవర్స్ దాని. చెత్త పేపర్లు ఎరుకునేదానా, చెత్త పేపర్ వేసేదా, ఆల్రెడీ నేను చెప్పా అదే. అదే అదే. నెక్స్ట్ 5, 4, 3, 2, 1. సో మొత్తానికి 2 పాయింట్లు రౌండ్లు గెలిచేశారు ఆల్మోస్ట్. కానీ ఒక్క పాయింట్ అన్న నువ్వు గెలిపించగలుగుతావా నీ టీం కి? ఒక్క పాయింట్ అన్న అది బలంగా పట్టుకోగలుగుతావు కదా, స్ట్రెంత్ ఉంటదిరా. క్వశ్చన్ ఏంటంటే, కాలేజీలో మనం ఏమని చెప్పి అప్పు తీసుకుంటాం పక్కన ఫ్రెండ్ నుంచి? హెల్త్ ప్రాబ్లం అని చెప్పి మనీ తీసుకుంటాం నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. ఓకే, కండోనేషన్ అంటే ఏంటి? ఫీజు కోసం అన్నారు. ఓ కండోనేషన్. ఇంజనీరింగ్ చదివి చాలా రోజులు లేదు. డ్రెస్ కోసం ఏం తీసుకుంటావు? మనీ. లేకపోతే వానలు తడిచిపోయానని చెప్పి డ్రెస్ అప్పు తీసుకుంటావు కదా? బీర్ కోసం. బీర్వా కోసమా? నిన్నది బీర్ కోసమా? బీర్ కోసం ఏం అప్పు చేస్తారు? పైసలు అప్పు చేస్తారా? ఇదేంద్రా ఇట్లున్నారు? మూవీ కోసం ఏం చేస్తావు? మనీ. నువ్వు మనీ దగ్గరనే ఉన్నావు. అమ్మ కొంట్లో బాలేదని పైసలు తీసుకుంటా. నువ్వు కూడా పైసలు తీసుకుంటావా? ఫేస్ కవర్ చేసుకోవడం కోసం మాస్క్. ఫేస్ మాస్క్ ఎందుకు? ఫేస్ ఎందుకు కవర్ చేసుకోవాలి నువ్వు? అందరూ చూస్తారని. బెగ్గర్కి మనీ వేయడానికి. బెగ్గర్కి మనీ అప్పు చేస్తావా? బెగ్గర్కి మనీ వేయడానికి నువ్వు బెగ్గర్ అవుతున్నావు. గొప్పదానివమ్మా. 5, 4, 3, 2. ఫ్రెండ్ కోసం. ఫ్రెండ్ మ్యారేజ్ కోసం. ఫ్రెండ్ మ్యారేజ్ మళ్ళీ డబ్బా? నీ డబ్బు సల్లగుండా కానీ ఒక్క పాయింట్ కూడా గెలవలేదు. కానీ మీకు ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చెప్పింది చాలా తక్కువ, అవతల వైపు నుంచి హెల్ప్ చేసింది చాలా ఎక్కువ వాళ్ళకి, అందుకే గెలిచారు. కానీ మీకు హెల్ప్ చాలా తక్కువ చేశారు, అందుకే ఆ 3 పాయింట్లు మీకు మీ దగ్గర నుంచి తీసేసుకొని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ విన్నర్. to 3 points. అద్భుతంగా పర్ఫార్మ్ చేసి గెలిచినందుకు 3000 rupees to the winner. Come on baby, let's go on the bullet. వాళ్ళకి ఇవ్వండి అన్న, ఒక్కొక్కటి వాళ్ళకి ఇవ్వండి. On the way no పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the way no పాడు. అంటే వాళ్ళు డాన్స్ చేస్తే చూడాలని అందుకే అట్లా చెప్పిన కదా. కంగ్రాచులేషన్స్. నేను
నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇచ్చారనుకోండి బ్యాగ్ ఇస్తా. ఆ సర్కిల్ మీద నిల్చుంటారు. ఈ బ్యాగ్ ని అంత దరిద్రం కాకుండా మంచిగా వేస్తే ఆ టార్గెట్ లో పడుతుంది. టార్గెట్ లో పడ్డది అనుకోండి 500 నుంచి 50,000 రూపీస్ వరకు గెలుచుకోవచ్చు. గారెట్. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అనే వాళ్ళు ఎవరు? పర్సెంటేజ్ అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే క్వశ్చన్ కూడా అలా ఉంటది. ప్రీతి. హాయ్ ప్రీతి. హాయ్ అన్న. ఎంత వచ్చింది ప్రీతి? 8 పాయింట్స్. ఏ ఇయర్ చదువుతున్నావు? థర్డ్ ఇయర్ సిఎస్సి. థర్డ్ ఇయర్. నువ్వు సిఎస్సి టాపరా? ఓ వెరీ గుడ్. ఎంత వచ్చింది? 8 పాయింట్. అంటే 10 పాయింట్స్ కి. నేను చదువుకున్నప్పుడు పాయింట్లు లేవమ్మా. ఏదో మంచి పాయింట్ అయితే 9 ఎందుకు రాలే? అయ్యలేదు జేఎన్టీయూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాబట్టి క్వశ్చన్ ఏంటంటే ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఇన్నవా ఎక్కడన్నా? ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారు? నీకు తెలియకపోతే అస్సలు కదా. అది సేఫ్ సైడ్. ఆప్షన్ ఏ జయలలిత, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి ఇందిరాగాంధీ అండ్ ఆప్షన్ డి విజయశాంతి. 4 ఆప్షన్స్ ఇచ్చా. 4 ఆప్షన్స్ చెప్పు ఒకసారి. ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, విజయశాంతి, జయలలిత. 8 పాయింట్ వచ్చిందా? నిజం చెప్పు. ఓకే, ఈ ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ ఉంది. కమాన్ కమాన్ పిత్రి. అదే నాకు రా తిరగదు. ఆ రా పలకని కాదు. ఓన్లీ వన్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్. ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఇస్ ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఫైనల్. సరోజినీ నాయుడు. ఫైనల్. ఇందిరాగాంధీ. సరోజినీ నాయుడు. షూర్? yes పక్కా? పక్కా. ఫైనల్. ఫైనల్. సరోజినీ నాయుడు ఇస్ ది ఇందిరాగాంధీ ఇస్ ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. కానీ ఫస్ట్ చెప్పావు కదా నువ్వు ఇందిరాగాంధీని మార్చుకునేది లేకుండే. అందుకే కాపీ కొట్టొద్దు, సొంత తెలివితోనే ఆడాలి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. సెకండ్ క్వశ్చన్ అడగాలి అని అంటే హూ ఇస్ ది బాటమ్ ఆఫ్ ది బ్యాచ్? అంటే ఎక్కువ బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఎవరో చెయ్యొద్దారు ఇక్కడ. దానన్న చూసా, నేను చూసా. ఎందుకు నాన్న ఫస్ట్ నువ్వు లాస్ట్ లో? నేనేం లేను, వాళ్ళే తీసుకెళ్లారు. అయితే నేను ఎవరికి ఎక్కువ బ్యాక్లాగ్లు ఉన్నాయంటే నువ్వు చెయ్యెత్తావు. నేను ఎత్తలేదు, వాళ్ళు ఎత్తిచ్చారు ఫోర్స్ఫుల్. నీ దగ్గర ఉండకుండా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది? వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఎత్తిచ్చారు, నేనేం చేయను. మళ్ళీ వాళ్ళ చేయి కూడా ఎత్తాలి నువ్వు. మరి ఎత్తాను, మీరు అది చూడలా. ఇప్పుడు వెళ్ళి ఎవరు చేయని ఎత్తుకో. బాటమ్ ఆఫ్ ది బ్యాచ్. ఎందుకు నాన్న చదువుకోవట్లేదు? నేను బాటమ్ కాదు, అది ఏదో మీరు అంటారని తీసుకొని వచ్చింది. ఇద్దరు నాతో ఆడుకుంటారు. అర్థమైందా? ఇట్లా సరే వచ్చిన ఏదో వచ్చినావు. మంచి డ్రెస్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే, వాట్స్ యువర్ నేమ్? తేజస్వి. తేజస్వి. ఏం చదువుకుంటావు? ఏ ఇయర్? బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. సిఎస్సి, వెరీ గుడ్. నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఈ తెలివి. ఓకే. బర్రె పాలిస్తుంది. ఓకే, బర్రె పాలిస్తుంది. ఏ కలర్ లో ఉంటది? వైట్. బర్రె. బర్రె పాలా? బర్రె పాలా? ఏ కలర్ లో ఉంటది? బ్లాక్. పాలనా? వైట్. బర్రె బ్లాక్ లో ఉంటది. ఇప్పుడు కోడి గుడ్డిస్తుంది. ఏ కలర్ లో ఉంటది? కోడా గుడ్డ? కోడి. దాని డిఫరెంట్ కలర్లు ఉంటాయి. దాని ఇష్టం. గుడ్డు వైట్. నేను బ్రౌన్ గుడ్డు గురించి అడుగుతున్నా. సరే బ్రౌన్. కోడి గుడ్డిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఈ రెండు ఇచ్చేది ఏంటి? షాప్. షాప్. పాలు గుడ్లు 2 ఇస్తాయి కదా షాప్. కిరాణా షాప్. వావ్, ఈమెరా అసలు సిసలైన క్లాస్ టాపర్ అంటే. ఎస్, బర్రె పాలిస్తుంది, కోడు గుడ్డిస్తుంది, కానీ 2 ఇచ్చేది ఏంటంటే కిరాణా షాప్. కిరాణా షాప్. కొంచెం వాడండి సార్. ఎందుకు వాడండి, ఈవిడలాగా వాడండి. నువ్వు గెలిచినందుకు plus 200 because of your beautiful costume. This 200 because the confidence which you carry, and this because you are studying in this beautiful college. So మొత్తం 1000 rupees now. Okay, what's your name? జాహ్నవి. జాహ్నవి, జామకాయలు తింటావా? తింటా. రోజుకి ఎన్ని తింటావు జామకాయలు? లేకపోతే రోజు తినను, దొరికినప్పుడు తింటా.
దొరికినప్పుడు తింటా. యా పిజ్జా తెలుసా నీకు? పిజ్జా రౌండ్ ఉంటది, దాన్ని ఇట్లా ఇట్లా కట్ చేస్తారు, ఇట్లా 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 కట్ చేస్తారు, ఇట్లా నోట్లో పెడితే చీజ్ ఇట్లా అని బయటకు వస్తుంది. దాంట్లో కొంచెం బెండకాయ ముక్కలు, చికెన్ ముక్కలు. బెండకాయ కనిపించలే, బెండకాయ కనపడలే. నేను తిన్న పిజ్జాలో బెండకాయ ఉంది. పిజ్జాని మొదటిగా తయారు చేసిన దేశం ఏంటి? ఇటాలియన్ క్విజిన్ లో పిజ్జా. యు మీన్ ఇటలీ తయారు చేసింది పిజ్జా అని అంటున్నాం. ఫైనల్ ఆన్సరా? ఫైనల్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వెళ్ళి ట్రై చేయి. రైట్ ఆన్సర్. ఇటాలియన్ క్విజిన్ ఇస్ ది రైట్ ఆన్సర్. బయలుదేరమ్మా, బండి వచ్చింది. ఫైనల్ గా టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు? చేయొద్దండి. వెనకాల ఎందుకు దాచుకున్నారు? రైట్ సారీ మేడం, రండి. నేనేం క్వశ్చన్ అడిగా, మీరు టీచర్ కాబట్టి, యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వేసేయండి. మధ్యలో ఏదో షాక్ వచ్చినట్టు చేసిరు ఇట్లా. 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. స్టెప్ మేడం, మీరన్నా స్టెప్ వేయాలి మేడం. ఇంటేమని అంటారా? డాన్స్ రాదా? నాకు కూడా రాదు మేడం, వేస్తలేను. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే బాగా యాక్టివ్ గా ఉన్న చోటే డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపల లాగేస్తా. మ్యూజిక్. తోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. టీంలో ముగ్గురు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడుతున్నారు అనుకోండి, మీ ముగ్గురు ఆడుతున్నారు అనుకోండి, మీ టీంలోకి వెళ్ళి ఒక బలమైన పార్టిసిపెంట్ వస్తారు. ఆ రింగ్ ఎదురుగా నిల్చొని ఇది రౌండ్ గా తిప్పుతా ఉంటారు అనమాట. మీరు కంటికి గంతలు కట్టుకొని తిప్పుతా ఉంటారు. మీకు తెలియదు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, బాల్ లాక్కుంటున్నారు. మెల్లగా మీరు దొంగలాగా 1 by 1 ఒక్కరే వెళ్ళేసి, ఒక్కరు వెళ్ళినప్పుడు ఒకటే బాల్ తీసుకోవచ్చు. బయట రింగ్ బయట బాల్ ని తీసుకునే అవకాశం లేదు. రింగ్ లో ఉన్న బాల్ మెల్లగా తీసుకొని ఆ బాస్కెట్ లో వేయాలి. ఇప్పుడు మీ ముగ్గురు ఆడేటప్పుడు వీళ్ళలో ఒకరు వచ్చి తిప్పుతా ఉంటారు. అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ దొంగతనం చేసి ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. 2 1 తిప్పునా తిప్పు గో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి, తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. One, 2 3 4
5 6 7 8 9 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అండ్ ఒకసారి నీకు తాకింది కాబట్టి మీరు 7 times వెళ్ళారు. అది నేను లెక్క పెట్టాను కాబట్టి మీ స్కోర్ ఇస్ 7. 8 is your target. వెళ్ళినప్పుడు ఒకటే బాల్ తీసుకోవాలి. టేక్ యువర్ పొజిషన్. 3 2 1 గో. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజల లిల్లే లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే టిప్పరు లారీ బొళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ గజ్జుల మోగాలి తిన్ను మారు చిల్లాకి మారి గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా వెనక్కిరా. నీ అడ్వాంటేజ్ హైట్. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తావు. ఇది హైలైట్ ఏంటంటే మీకు కనిపించింది ఈ మేడం వచ్చి కెమెరాకి అవతల ఆపే కొంచెం అని అడుక్కోవడం. సో మొత్తానికి అవి లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఎన్ని దొంగలకు కూడా వేసిర్రు అర్థమైంది. కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. రండి మేడం. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుస్తున్నాం. అంతల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.